3 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని చక్కగా బాయిల్ చేసేసి పైన పెంకు ఒలిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చాకుతో నిలువుగా కట్ చేస్తున్నాననమాట. అలాగా 3 ఎగ్స్ బాయిల్ చేస్తే 6 పీసెస్ వచ్చాయి. అలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కప్పుతో శనగపిండి, ఒక పెద్ద స్పూన్‌తో బియ్యపిండి కలిపాను. సాల్ట్ వేశాను. అంటే బేకింగ్ అంటే తినే సోడా, వంట సోడా వేశాను. కొంచెం కారపొడి వేశాను. అది మీకు చూపించలేదులేండి. వాటర్ పోసేసి అదిగో మీకు చూపిస్తున్న విధంగా పిండినైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఎగ్‌ని ఆ పిండిలో ముంచి తీసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంతకీ నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ! యెస్, యూ ఆర్ రైట్. నేను ఈరోజు ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో, అలా బజ్జీ రెడీ అయిన తర్వాత దాన్ని మధ్యలోకి నిలువుగా చీల్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్‌ని దానిలోకి కూర్చేసాననమాట. పైన నిమ్మకాయ చాలా బావుందండి కాంబినేషన్. వాతావరణం